రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఇవాళ విచారణకు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కావాలని కోరగా ఆయన డుమ్మా కొట్టారు. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం గాలింపు చేస్తున్నారు. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్లు గుర్తించారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. ఇవాళ విచారణకు ప్రముఖ డైరెక్టర్ క్రిష్ హాజరు కావాలని కోరగా ఆయన డుమ్మా కొట్టారు. ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే 4 అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్న చరణ్, సందీప్ నీల్, నటి లిషి, శ్వేత కోసం గాలింపు చేస్తున్నారు. వివేకానందకు సయ్యద్ అబ్బాస్ అలీ 10 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ లైవ్ లో అందిస్తారు. రాడిసన్ డ్రగ్స్ కేసు విచారణపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ మరింత సమాచారం అందిస్తారు. ఈరోజు పోలీసుల విచారణలో భాగంగా డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి హాజరు కావాల్సి ఉంది. ఈ విషయాన్ని తనే నేరుగా పోలీసులకు సహకరిస్తాను, అవసరమైతే శాంపుల్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఒక విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశాడు. కానీ విచారణకు హాజరవ్వలేను, నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను, తిరిగి హైదరాబాద్ చేరుకోవడానికి 2 రోజుల సమయం కావాలి. హైదరాబాద్ చేరుకున్న తర్వాత గచ్చిబౌలి పోలీసుల ముందు హాజరవుతాను. శుక్రవారం నాడు వ్యక్తిగతంగా పోలీసుల ముందు హాజరయ్యి ఈ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటాను, అన్ని వివరాలు అందజేస్తానంటూ కూడా క్రిష్ ఈ సమాచారాన్ని తిరిగి గచ్చిబౌలి పోలీసులకు అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. ఈ కేసు టాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే దొరికినటువంటి సయ్యద్కి చాలా మంది టాలీవుడ్ పెద్దలతో కూడా లింకులు ఉన్నాయి. నేరుగా క్రిష్నే తీసుకొచ్చి నిందితుల జాబితాలో చేర్చినటువంటి పోలీసులు క్రిష్ ఆ రోజు పార్టీలోకి ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, రావడం ఎన్నోసార్లు, గతంలో 10 సార్లు సయ్యద్ అనే వ్యక్తి 10 సార్లు అక్కడ డ్రగ్స్ సరఫరా చేశాను, అదే రూమ్ కి సరఫరా చేశాను ఒక విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. ఈ 10 సార్లు కూడా క్రిష్ వచ్చాడా, లేకపోతే ఇంకా ముందు ఎవరైనా సినీ ప్రముఖులు వచ్చి వెళ్తా ఉంటారా, ఎందుకు అంత రహస్యంగా రూమ్ నెంబర్ 204లో ఇంత గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్నటువంటి మంతనాలేంటి, మీటింగ్స్ ఏంటి అనే దానిపై మాత్రం పోలీసులు దృష్టి పెట్టారు. ఆ వివరాలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ పాత్రపై పోలీసులకు అనుమానాలు ఉన్నాయి. ఆ ఈవెంట్ ఖచ్చితంగా డ్రగ్స్ పార్టీ ఉంటుందని తెలుసు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా డ్రగ్స్ కేసులో నిందితులు. వివేకానంద చాలా రోజులుగా డ్రగ్స్ కి బానిస అయి ఉన్నాడు. డ్రగ్స్ లేకుండా అతను లేనటువంటి సిచ్యువేషన్ కి అతని స్టేజ్ చేరుకుంది, అతని మానసిక స్థితి ఆ స్టేజ్ కి చేరుకుంది. సో అలాంటి వ్యక్తులు ఇన్వైట్ చేసినప్పుడు క్రిష్ అక్కడికి వెళ్లడంపై మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే క్రిష్ని కూడా పోలీసులు విచారణ చేపట్టి అతని ఒంట్లో నుంచి కూడా శాంపుల్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కలవడానికి వెళ్తే వివేకానందతో పరిచయం ఉన్నట్టయితే పర్సనల్ గా కలవాల్సి ఉంటుంది, లేదా వేరే ఇంకెక్కడైనా చోట కలవాల్సి ఉంటుంది. రాడిసన్ హోటల్ కేంద్రంగానే చాలా రోజులుగా ఈ డ్రగ్స్ దందా నడుస్తా ఉంది. 10 సార్లు ఆ సయ్యద్ అనే నిందితుడు అదే రూమ్ కి డ్రగ్స్ సప్లై చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. అంటే డ్రగ్స్ కి వివేకానందకు ఈ క్రిష్ డైరెక్టర్ కు కూడా ఏవో సంబంధాలు ఉన్నాయనే ఒక అనుమానాలు పోలీసులకు రేకెత్తించాయి. ఆ అనుమానాలన్నీ కూడా క్లారిటీ తీసుకోవడానికే ఈరోజు క్రిష్ ని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి పిలవడం జరిగింది. కానీ తను అందుబాటులో లేనని, ముంబైలో ఉన్నానని, 2 రోజుల తర్వాత వ్యక్తిగతంగా పోలీసుల ముందు హాజరయ్యి అన్ని వివరాలు అందజేస్తానంటూ, అవసరమైతే పరీక్షలకు కూడా నేను సహకరిస్తాను, పరీక్షలు కూడా చేయించుకుంటాను, నేను డ్రగ్స్ తీసుకునేటువంటి వ్యక్తిని కాదు, నాకు అలవాటు లేదంటూ మాత్రం డైరెక్టర్ క్రిష్ ఈ విషయాన్ని గచ్చిబౌలి పోలీసులకు తెలియజేయడం జరిగింది. గతంలో కూడా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా సినీ ప్రముఖులందరూ కూడా డ్రగ్స్ అలవాటు లేదు, డ్రగ్స్తో మాకు సంబంధం లేదు, డ్రగ్స్ ఎప్పుడు తీసుకోలేదు, డ్రగ్స్ ఎలా ఉంటాయో మాకు తెలీదు, అసలు ఏ రకంగా తీసుకుంటారో తెలియదు అంటూ కూడా ఈ మాయమాటలన్నీ కూడా అధికారుల ముందు చెప్తా ఉన్నారు. కానీ ఒక్కొక్కరిని టైం ప్రకారంగా పిలిపించి వారిని విచారణ చేపట్టినప్పుడు వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనే దానికి పూర్తి స్థాయిలో రిపోర్ట్ అవసరం కాబట్టి ఆ రిపోర్ట్ కోసం వారి నుంచి కొంత
వేతికి ఉన్నటువంటి గోర్లను తీసుకోవడము, హెడ్ పైన ఉన్నటువంటి వెంట్రికలను తీసుకోవడము, కావాల్సినటువంటి శాంపుల్స్ అన్నిటిని తీసుకొని వాటిని ల్యాబ్కు పంపిన తర్వాత ల్యాబ్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా వీళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కొంతమంది, తీసుకోలేనట్టుగా కొంతమంది కూడా బయటపడింది. ఇప్పుడు కూడా వివేకానందని ముందుగా పోలీసులతో అదుపులోకి తీసుకున్నప్పుడు నేరుగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ నార్కోటిక్ సబ్స్టాన్సెస్ ద్వారా ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఆ టెస్టులు నిర్వహించినటువంటి వెంటనే వివేకానంద కూడా పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ కొకైన్ అక్కడ స్వీకరించి అక్కడ నుంచి వాళ్ళ ఇంటికి చేరుకున్న తర్వాత పోలీసులు అక్కడ రైడ్ చేసినప్పుడు ఆ రైడింగ్స్ లో అక్కడ యూజ్ చేసినటువంటి కాపర్, సిల్వర్ రోల్స్ అన్ని కూడా చుట్టి అక్కడ పడేసి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులు ఆ మెటీరియల్ అంతా కూడా స్వాధీనం పరుచుకొని దానిపైన ఎంక్వైరీ చేయడంతో అక్కడ 10 నుంచి 12 మంది పార్టీ చేసుకున్నారు. డ్రగ్స్ పార్టీ అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దాంట్లో కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇప్పుడు అమ్మాయిల విషయానికి వస్తే లీసీ గణేష్, శ్వేత ఇద్దరు కూడా ఇటీవలే యూట్యూబ్ ద్వారా కొంత ఫేమ్ అయినటువంటి అమ్మాయిలు. లీసీ గణేష్ అందరికి తెలిసిన విషయమే. కుషిత, లీసీ గణేష్ ఇద్దరు కూడా అక్కా చెల్లెలు. గతంలో పుడింగ్ పబ్కు సంబంధించినటువంటి పోలీసులు రైడ్ చేసినప్పుడు దాంట్లో దొరికినటువంటి అమ్మాయిలు లీసీ గణేష్, కుషిత గతంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి అటెండ్ అయింది. కుషిత సోదరునిగా ఉన్నటువంటి లీసీ గణేష్ కూడా పోలీసుల విచారణకు హాజరైంది. అప్పుడు డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఎలాంటి ఆలవాళ్ళు లేకపోవడంతో మాత్రం పోలీసులు వదిలేశారు. ఇప్పుడు ఈ 12 మంది రాడిసన్ హోటల్లో జరిగినటువంటి ఈ డ్రగ్స్ పార్టీల్లో లీసీ గణేష్, శ్వేత ఇద్దరు కూడా ఉన్నట్టుగా పోలీసులు పక్కా ఆధారాలు కూడా సేకరించారు. లీసీ గణేష్ కి ఇప్పుడే ఇంతకు ముందే ఎఫ్ఐఆర్ లో కూడా లీసీ గణేష్ పేరును చేర్చడం జరిగింది. తను కూడా విచారించాలి, తనకు కూడా నోటీసులు అందజేస్తామంటూ మాత్రం గచ్చిబౌలి పోలీసు అంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత వివేకానందన్ అరెస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఈ కేసులో పరారీలో ఉన్నారు. మొత్తం 12 మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉండగా 4 మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా 6 మంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు. క్రిష్ అందుబాటులో ఉన్నాడు, హాజరవుతానని ఒక విషయాన్ని కూడా తెలియజేశాడు. దాంట్లో సయ్యద్ అనే వ్యక్తి, తర్వాత మెయిల్ అనే ఒక వ్యక్తి, మళ్ళీ కొత్త పేర్లు వెలుగులోకి వస్తా ఉన్నాయి. గతంలో రాయదుర్గంలో పట్టుబడ్డటువంటి తేజ అనే ఒక వ్యక్తి పేరు కూడా వెలుగులోకి వస్తా ఉంది. చరణ్, సయ్యద్, ఈ తేజ ముగ్గురు కలిసి బెంగళూరులో డ్రగ్స్ విపరీతంగా అమ్ముతా ఉన్నారు. డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నాయి. ఈ రోజు రాడిసన్ హోటల్ కి ఈ డ్రగ్స్ రావడానికి గల కారణాలు కూడా సయ్యద్, తేజ, చరణ్ ద్వారానే ఈ డ్రగ్స్ రాడిసన్ హోటల్ కి జరుగుతూ ఉన్నాయి. ఎవరు సప్లై చేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అనే దానిపై మాత్రం ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు మాత్రం పోలీసులు పకడ్బందీగా కొన్ని స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి వస్తున్నటువంటి లింక్స్ ఆధారంగా, ఇస్తున్నటువంటి అభియోగాల ఆధారంగా ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా జరుగుతుందనే దానిపై మాత్రం దృష్టి పెట్టి వివరాలు ఆరా తీస్తా ఉన్నారు. ఇప్పుడు కృష్ణని పోలీసులు విచారణ చేపడితే అనేక మంది సినీ, టాలీవుడ్కి చెందినటువంటి ప్రముఖుల యొక్క జాబితా బయటపడేటువంటి అవకాశం ఉంది. 10 సార్లు ఒకే వ్యక్తి సయ్యద్ రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి రూమ్ నెంబర్ 200, 204కి సప్లై చేశానన్నట్టుగా నేరుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. కాబట్టి క్రిష్ ఇదే మొదటిసారా, లేదా గతంలో కూడా 10 సార్లు నిర్వహించినటువంటి ఈవెంట్స్కి అటెండ్ అయ్యాడా, ఒక్కడే అటెండ్ అయ్యాడా, ఆయనతో పాటు ఇంకా చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు, హీరోయిన్లు, చిన్న స్థాయి నటులు ఇంకెవరైనా హాజరై ఉంటారా అనే దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. చాలా తెలివిగా రాడిసన్ హోటల్ యాజమాన్యం అక్కడ జరిగినటువంటి పార్టీ ఈవెంట్ ఫుటేజ్ అంతా కూడా డిలీట్ చేసింది. ఫుటేజ్ ఎక్కడ అని అడిగినప్పుడు ఫుటేజ్ అంతా అప్పటికే డిలీట్ చేసి ఆ హార్డ్ డిస్క్, DVR అక్కడ లేకుండా మాయం చేయడంతో పోలీసులు వారిపైన కేసు నమోదు చేసి ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు, ఎవరి దగ్గర ఆ యాక్సెస్ ఉంటుంది అనే దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతం అనుకున్నారు మాదాపూర్, ఇక్కడ పోలీసుల నిఘా తక్కువగా ఉంటుంది. తన హోటల్ తన అనుమతి లేకుండా లోనికి రారు, వచ్చినా కూడా రూమ్ నెంబర్ 200, 204 లోపలికి వచ్చేటువంటి ధైర్యం చేయరు. ఎందుకంటే బడా వ్యాపారవేత్తల పుత్రరత్నాలు, కొంత రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, దాంతోపాటు ఇండస్ట్రీకి చెందినటువంటి కలరింగ్ ఉన్నటువంటి బడా నాయకులు, ఇవన్నీ ఆలోచించుకొని ఏ రకంగా పోలీసులు తమ మీద రైడ్ చేసినా ఈ ఇన్ఫర్మేషన్ బయటికి రాదు, ఈ డ్రగ్స్ కొనుగోలు అమ్మకాల విషయం బయటికి రాదు, తాము స్వీకరిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రాదు అంటూ కూడా ఒక ఆలోచనతోటే ఇన్ని రోజుల పాటు ఈ దందాను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ స్వీకరించారన్నట్టు కూడా పోలీసు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. 10 సార్లు ఒకే వ్యక్తి డ్రగ్స్ సప్లై చేశాడంటే సంవత్సరంలో, నెలలో ఎన్నిసార్లు వీళ్ళు పార్టీలు చేసుకుంటారు, ఎవరెవరు అటెండ్ అవుతారు, ఎవరిని ఉద్దేశించి ఈ పార్టీలని కండక్ట్ చేస్తారు. వివేకానంద ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు కాబట్టి ఆ మంజీరా మాల్స్ కి ఎండీగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అనేక హైదరాబాద్ లో ఉన్నటువంటి వ్యాపారాలకు కూడా ప్రముఖ వ్యాపారవేత్త సొంత ఆస్తులు కాబట్టి సినీ ఇండస్ట్రీ వ్యక్తులనే లక్ష్యంగా చేసుకొని
ఎవరైతే అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ టార్గెట్ గా చేసి వారినే పిలిపించి నిత్యంగా ఈ డ్రగ్స్ కి అలవాటు చేస్తా ఉన్నాడు. డ్రగ్స్ మత్తులో ఊగుతా ఉన్నారు. దానికి అంతా కారణం వివేకానంద అనేది మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. అదే కోణంలో విచారణ జరుపుతా ఉన్నారు. ఈ లీసి గణేష్ తర్వాత శ్వేత పాత్ర ఏంటి, వీరికి వివేకానంద గల పరిచయాలు ఎప్పటి నుంచి ఏర్పడ్డాయి, ఎలా వీరు ఈ డ్రగ్స్ దందాల్లోకి దిగారు, వీరు కూడా డ్రగ్స్ స్వీకరించారా లేదా, ఆ రోజు దొరికినటువంటి 3 ఈ షీల్డ్ రోల్ కవర్స్ సంబంధించి ఎవరెవరు డ్రగ్స్ స్వీకరించి ఉండవచ్చు అనే దానిపై మాత్రం ఒక్కొక్కరిగా దొరుకుతున్నటువంటి లింక్ ని బేస్ చేసుకొని పిలిపించి వారి నుంచి క్వశ్చనింగ్ చేసి విచారణలో వారు నిజమైనటువంటి వాస్తవాలు చెప్తున్నారా లేదా అంటూ కూడా వారి బాడీ శాంపుల్స్ తీసుకొని వారందరికీ పాజిటివ్ నెగిటివ్ తర్వాత వారిపైన కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ దందా మాత్రం టాలీవుడ్ లో తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకుల పేర్లు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. పాత డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రాడిసన్ హోటల్ కేంద్రంగా ఇన్ని రోజుల పాటు దందా నడిపిస్తున్నటువంటి వ్యక్తుల పేర్లు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వీరందరికీ డ్రగ్స్ సరఫరా చేస్తుంది ఒకే వ్యక్తి, అది గోవా కేంద్రంగా జరుగుతుంది అనేది పోలీసుల అనుమానం. కాబట్టి ఎలా తీసుకొస్తా ఉన్నారు, ఎలా అందజేస్తా ఉన్నారు, ఈ రాడిసన్ హోటల్ వరకే ఈ డ్రగ్స్ లింక్ అనేది ఆగిపోతా ఉందా, ఇక్కడి నుంచి మళ్ళీ చేతులు మారి ఇంకెవరైనా ప్రముఖులకు చేరుతా ఉందా అనే దానిపై మాత్రం గచ్చిబౌలి పోలీసులకు ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. చాలా మంది ప్రముఖుల యొక్క పేర్లు అయితే ఇప్పటికి వెలుగులోకి వస్తా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేసి పిలిపించి విచారించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.